ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం, 2 కోట్లు ఖర్చు పెట్టి నాయకుడైతే 4 కోట్లు సంపాదించడానికి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి డబ్బు సంపాదించాలి, ప్రజల సొమ్ము గై కొనాలి అనే ఆశ ఆయనకి జీవితంలో ఉండదు. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కానీ, జనసేన ఫిలాసఫీ కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే ప్రత్యేకమని నేను తెలియజేస్తాను. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక పదవిలోకి వచ్చారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? గిరిజన ప్రాంతాలని పూర్తిగా ఆకలింపు చేసుకొని వారి కష్ట నష్టాలన్నీ చూసి వారికి ఏమేమి అవసరమై ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ ఆయన కలగజేస్తున్నాడండి. మీరు ఇప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళి చూడొచ్చు, మంచి రోడ్లు, మంచి వాటర్ సప్లై, మెడికల్ ఫెసిలిటీసు, వ్యవసాయానికి కావలసినటువంటి సహకారం పూర్తిగా అందించి ఆయన చాలా గొప్పగా రూరల్ డెవలప్మెంట్ చేస్తున్నాడని నా అభిప్రాయం. ఫైనల్ గా ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? జనసేన పార్టీ మీద కానీ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? జనసేన ఒక మంచి పార్టీ. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ డబ్బు మీద ఆశ లేని వ్యక్తి. సో ఈ 2 చాలండి జనసేన ఎలాంటి పార్టీ అని చెప్పటానికి.